అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఒక సామాన్యమైన మహిళ గురించి కాదు, ఒక విప్లవం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచం ఆమెను ఒక సామాజిక సంస్కర్తగా చూసింది, కానీ ఆమె వెనుక ఉన్న అసలైన దైవశక్తి ఏమిటి? సంస్కృతంలో పండితురాలు, ఆ కాలంలోనే విదేశాలకు వెళ్ళి చదువుకున్న మేధావి, వేలాది మంది అనాథలకు తల్లి పండిత రమాబాయి గారు. ఇప్పటి వరకు మీరు వినని ఆమె జీవితంలో కొన్ని అద్భుత సత్యాలను ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉన్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఒక మనిషి విశ్వాసం దేశాన్ని ఎలా మార్చగలదో మీకు అర్థమవుతుంది. కీర్తనల గ్రంథం 68:11లో ఒక మాట ఉంటుంది, ప్రభు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చరిత్రలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి కేవలం పురుషులనే కాదు, అసాధారణమైన ధైర్యం కలిగిన స్త్రీలను కూడా వాడుకున్నారు. అలాంటి ఒక మహా సైన్యం లాంటి మహిళే పండిత రమాబాయి. ఆమె కేవలం ఒక పేరు కాదు, ఒక చరిత్ర. రమాబాయి గారు 1858 ఏప్రిల్ 23న కర్ణాటకలోని కెనరా జిల్లాలో ఉన్న మంగళూరు సమీపంలో ఒక అడవి ప్రాంతంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు అనంత శాస్త్రి డోంగ్రే, తల్లి లక్ష్మీబాయి. ఆమె తండ్రి ఒక గొప్ప సంస్కృత పండితుడు. అప్పట్లో స్త్రీలకు చదువు చెప్పించకూడదనే మూఢనమ్మకాలు ఉన్నా ఆయన తన భార్యకు, కూతురు రమాబాయికి సంస్కృత వేదాలు, పురాణాలు నేర్పించారు. కానీ రమాబాయి అన్వేషణ కేవలం చదువు కోసం కాదు, నిజమైన శాంతి కోసం. 1876లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల రమాబాయి తన తల్లిదండ్రులను, అక్కను కోల్పోయింది. రమాబాయి గారి జీవితం పోలబాటు కాదు. ఆమె చిన్నతనంలోనే కరువు వల్ల తన తల్లిదండ్రులను కోల్పోయి కేవలం ఆకలి తీర్చుకోవటానికి ఆమె తన అన్నయ్య శ్రీనివాస్తో కలిసి వేల మైళ్ళు కాలినడకన ప్రయాణించింది. 1878లో ఆమె కలకత్తా చేరుకున్నారు. అక్కడ ఆమె సంస్కృత పాండిత్యాన్ని చూసి మేధావులంతా ఆశ్చర్యపోయారు. కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు పండిత మరియు సరస్వతి అనే బిరుదులను ఇచ్చి గౌరవించింది. అప్పటి నుండి ఆమె పండిత రమాబాయిగా పిలువబడ్డారు. కానీ ఆమె మనస్సులో ఏదో వెలితి. హిందూ ధర్మశాస్త్రాలన్నీ చదివిన స్త్రీలకు అక్కడ దొరకని గౌరవం ఆమెను ఆలోచింపచేసింది. తన అన్నయ్య కూడా చనిపోయిన తరువాత ఆమె 1880లో బిపిన్ బిహారీ దాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయన ఒక శూద్రుడు. ఆ కాలంలో ఒక బ్రాహ్మణ స్త్రీ తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద సాహసం. వీరికి మనోరమ అనే కుమార్తె జన్మించింది. దురదృష్టవశాత్తు పెళ్ళైన 2 ఏళ్లకే ఆమె భర్త కలరా వ్యాధితో మరణించారు. భర్త మరణం తర్వాత రమాబాయి పూణే వెళ్లారు. అక్కడ స్త్రీల విద్యా సంస్థలను ప్రారంభించారు. వైద్య విద్య నేర్చుకోవాలని 1883లో ఆమె ఇంగ్లాండ్ వెళ్లారు. అక్కడ క్రైస్తవ మిషనరీలు అనాథలకు, పతిత మహిళలకు చేస్తున్న సేవ, చూపిస్తున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చలించిపోయారు. 1883 సెప్టెంబర్ 29న ఇంగ్లాండ్లోని వాంటేజ్లో ఆమె క్రైస్తవ్యాన్ని స్వీకరించి బాప్తిస్మం పొందారు. హిందూ ధర్మశాస్త్రాలన్నీ చదివిన ఆమెకు బైబిల్లోని క్షమ మరియు సమానత్వం అనే సూత్రాలు బాగా నచ్చాయి. బైబిల్ చదివినప్పుడు ఆమెకు ఒక విషయం అర్థమైంది, దేవుని దృష్టిలో స్త్రీ, పురుషుడు సమానం. ఈ సత్యం ఆమెను క్రీస్తు వైపు నడిపించింది. అయితే ఆమె మతం మారింది కేవలం సహాయం కోసం కాదు, ఒక బలమైన సత్యం కోసం. అప్పట్లో ఒక బ్రాహ్మణ మహిళ క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అనేది ఒక పెద్ద సంచలనం. ఎన్నో విమర్శలు, ఎంతో వ్యతిరేకత. కానీ ఆమె దేనికి లొంగలేదు. అమెరికాలో నిధులు సేకరించి భారత్కు తిరిగి వచ్చిన రమాబాయి 1889లో ముంబైలో శారదా సదన్ స్థాపించారు. 1896లో గుజరాత్, మహారాష్ట్రలో భయంకరమైన కరువు వచ్చినప్పుడు రమాబాయి గారు వేలాది మంది అనాథ పిల్లలను, వితంతువులను చేరదీశారు. అలా పుట్టిందే ముక్తి మిషన్. పూణే సమీపంలో కేట్గావ్లో ముక్తి మిషన్ ప్రారంభించారు. ఒకే సమయంలో ఆమె దాదాపు 2000 మందికి పైగా మహిళలకు, పిల్లలకు ఆశ్రయం కల్పించారు. వారికి చదువుతో పాటు వృత్తి విద్య కోర్సులు, ప్రింటింగ్, కార్పెంటరీ, ఫార్మింగ్ ఇలాంటివి నేర్పించారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రమాబాయి గారు కేవలం సేవ చేయడమే కాదు, గొప్ప పండితురాలు. ఆమె బైబిల్ను నేరుగా హీబ్రూ మరియు గ్రీకు భాషల నుండి మరాఠీ భాషలోకి అనువదించారు.
ఈ పని కోసం ఆమె సుమారు 18 ఏళ్లు కష్టపడ్డారు. ఒక భారతీయ మహిళ మూల భాషల నుండి బైబిల్ను అనువదించడం ప్రపంచ చరిత్రలో అదే మొదటిసారి. ఆమె చనిపోయే చివరి నిమిషం వరకు ఆ అనువాదం పనిలోనే ఉన్నారు. తన కుమార్తె మనోరమ 1921లో మరణించడం ఆమెకు పెద్ద దెబ్బ. అయినప్పటికీ ఆమె తన సేవను ఆపలేదు. 1922 ఏప్రిల్ 5న పండిత రమాబాయి గారు నిద్రలోనే ప్రభువునందు నిద్రించారు. ఆ సమయానికి ఆమె బైబిల్ అనువాదాన్ని పూర్తి చేసి ప్రూఫ్ రీడింగ్ కూడా ముగించారు. భారత ప్రభుత్వం ఆమె గౌరవార్థం 1989లో ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. ప్రియమైన దేవుని ప్రైసులారా, పండిత రమాబాయి గారి జీవితం మనకి ఏం చెప్తుంది, మనకి ఏం నేర్పిస్తుంది? ఆమె తల్లిదండ్రులను కోల్పోయింది, భర్తను కోల్పోయింది, కుమార్తెను కోల్పోయింది. కానీ దేవుని మీద ఉన్న నమ్మకం మాత్రం కోల్పోలేదు. ఆమె చనిపోయినా ఆమె స్థాపించిన ముక్తి మిషన్ నేటికి వేలాది మందికి ఆశ్రయం ఇస్తుంది. మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆ కష్టంలో ఉన్న వేలాది మందికి నీడను ఇవ్వడమే నిజమైన భక్తి. ఆమె ఒక మిషనరీగా, ఒక సంస్కర్తగా మన దేశానికి చేసిన సేవ వెలకట్టలేనిది. దేవుడు ఆమెను ఒక సాధనంగా వాడుకొని వేలాది జీవితాల్లో వెలుగు నింపారు. రమాబాయి గారిలా ఇతరులకు వెలుగునిచ్చే దీపాల్లా మనం మారాలి. ఈ చిన్న సాక్ష్యం మీ జీవితాల్లో ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ఈ చరిత్ర మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.